హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్స్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మీ మొబైల్స్ కోసం ఒక మంచి స్క్రీన్ లాక్ అప్లికేషన్ ని పరిచయం చేస్తున్నాను. ఈ యొక్క యాప్ ద్వారా మీ మొబైల్లో ఒక మంచి సెక్యూరిటీనే కాకుండా మీకు నచ్చిన ఫోటోను పిన్ లాగా యూజ్ చేసి కూడా మీరు అద్భుతాన్ని క్రియేట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇంకా ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్ లో ఈ యాప్ కి సంబంధించిన లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ఈ యొక్క అప్లికేషన్ పేరు చూసుకుంటే ఫోటో లాక్ స్క్రీన్. ఈ యొక్క అప్లికేషన్ ని ముందుగా నేను డౌన్లోడ్ చేసి ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేస్తేనే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది, అవన్నీ కూడా మీరు ఓకే చేసేయండి. సో ఓకే చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ముందుగా లాక్ స్క్రీన్ అనేది ఉంది కదా, ఎనేబుల్ లాక్ స్క్రీన్, దీన్ని మీరు ఓకే చేసుకోండి. సో ఓకే చేసుకున్న వెంటనే మీకు ఈ విధంగా ఒక పిన్ అనేది చూపిస్తుంది అనమాట. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 1 2 3 అనేది కనిపించవు. ఇక్కడ మీకు నచ్చిన ఫోటోను మీరు గుర్తు పెట్టుకోవాల్సి ఉంటుంది. 1 by 1 మీరు ఏది సెలెక్ట్ చేసుకుంటున్నారో. ఎగ్జాంపుల్ కోసం చూడండి, 1 2 3 4 ఈ విధంగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. మళ్ళీ సేమ్ 1 2 3 4. సో నేను అంకెల గురించి చెప్పట్లేదు, ర్యాండమ్ గా నేను ఏదేది అయితే సెలెక్ట్ చేసుకుంటున్నానో సో దాని గురించి మీకు చెప్తున్నాను. సో ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఇప్పుడు డైరెక్ట్ గా వెళ్ళి ఈ మొబైల్ ని మీరు లాక్ చేస్తేనే మళ్ళీ మీరు అన్లాక్ చేస్తారు చూడండి. సో ఇప్పుడు మీకు లాక్ అనేది పడిపోతుంది చూడండి ఈ విధంగా. ఇప్పుడు మీరు జస్ట్ ఇలా స్వైప్ చేయండి. స్వైప్ చేస్తేనే మీకు ఇక్కడ 1 2 3 4 అనేది మీరు ట్యాప్ చేయాల్సి ఉంటుంది. సో ట్యాప్ చేస్తేనే మీ మొబైల్ లాక్ స్క్రీన్ అనే ఓపెన్ అవుతుంది. సో ఇంతే కాదండి, ఇందులో మీకు ఇంకా చాలా రకాల కస్టమైజేషన్ ఉంది. ఒకసారి అవి కూడా నేను మీకు చూపిస్తాను. సో యాప్ లోకి వెళ్తే ఇక్కడ చూసుకుంటే మీకు స్టైల్ అని ఉంది చూడండి. ఈ యొక్క స్టైల్లో పైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా మీకు కొన్ని స్టైల్స్ అయితే చూపిస్తాయి. వీటిలో మీకు నచ్చిన స్టైల్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రెసెంట్ చూసుకుంటే ఇక్కడ మనకు ఈ విధంగా ఫోటోస్ ఉన్నాయి కదా, ఫోటోస్ ని మనం యూజ్ చేసి ఒక లాక్ లాగా యూజ్ చేస్తున్నాం. కానీ మీకు అది వద్దనుకుంటే నార్మల్ గా మీరు పిన్ లాక్ ని యూజ్ చేసుకోవచ్చు. సో పిన్ లాక్ అనేది ఆటోమేటిక్ గా మన మొబైల్లో కూడా ఉండేదే. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకు ఒక వాటర్ డ్రూప్ లాగా ఒక కలర్ కూడా ఉంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఓకే చేయాల్సి ఉంటుంది. సో ఒక స్టెప్ మనం బ్యాక్ వద్దాం. బ్యాక్ వస్తే ఇప్పుడు చూడండి, నేను లాక్ చేసి మళ్ళీ అన్లాక్ చేస్తాను. సో ఇప్పుడు మనకు స్టైల్ అనేది మారిపోతుంది. సో ఈ విధంగా వస్తుంది అనమాట. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఇక్కడ ఇంకొక స్టైల్ ఏంటంటే చూడండి, ఇక్కడ స్టైల్లోకి వెళ్ళండి. మీకు ఈ యొక్క సేవని మీరు సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత మీరు ఒక స్టెప్ బ్యాక్ వెళ్ళండి. బ్యాక్ వచ్చి ఇక్కడ చేంజ్ పిక్చర్ అని ఉంది చూడండి. సో దీనిపైన ట్యాప్ చేసి ఈ పిక్చర్స్ లో మీకు నచ్చని పిక్చర్ ఏదైనా ఉంటే దాన్ని మీరు సెలెక్ట్ చేసుకుని రిమూవ్ చేసి మీకు నచ్చిన పిక్చర్ ని యాడ్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ కోసం నేను ఫస్ట్ పిక్చర్ ని సెలెక్ట్ చేశాను. సో సెలెక్ట్ చేసిన తర్వాత నా గ్యాలరీలో నాకు నచ్చిన ఏదైనా ఒక వేరే ఇమేజ్ ని యాడ్ చేస్తాను. సో చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ అయితే నేను సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు క్రాప్ చేయండి. మీకు ఎంత కావాలో అంత క్రాప్ చేసుకున్న తర్వాత పైన రైట్ టిక్ ఉంటుంది. రైట్ టిక్ పైన మీరు ఓకే చేసేయండి. ఓకే చేస్తేనే ఈ యొక్క ఇమేజ్ అనేది మనకు ఫస్ట్ నెంబర్ లో యాడ్ చేయబడింది. సో ఈ విధంగా మీ ఫొటోస్ అన్ని కూడా మీరు ఉపయోగించి ఇక్కడ ఈ యొక్క డెవలప్ ప్యాడ్ మీద మీరు యాడ్ చేసి ఈ యొక్క యాప్ ని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ అంతేకాదు ఫ్రెండ్స్, ఇందులో మీకు చాలా రకాల స్క్రీన్ లాక్స్ కూడా ఉంటాయి, స్క్రీన్ వాల్ పేపర్స్ కూడా ఉంటాయి. సో దానికోసం మీరు చేంజ్ వాల్ పేపర్ ఉంది కదా, దీనిపైన మీరు ట్యాప్ చేసి ఇక్కడ మీకు నచ్చిన వాల్ పేపర్ ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ యొక్క వాల్ పేపర్స్ ఎక్కడ యాడ్ అవుతాయంటే ఎప్పుడైనా మీరు స్క్రీన్ లాక్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఆ యొక్క వాల్ పేపర్ అనేది మీకు కనిపిస్తుంది. సో ఎగ్జాంపుల్ కోసం చూడండి, నేను ఇక్కడ ఒక పిల్లి బొమ్మను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు నేను లాక్ చేసి అన్లాక్ చేస్తాను చూడండి. సో ఈ విధంగా మనకు పిల్లి బొమ్మ అయితే కనిపిస్తుంది. మళ్ళీ మీరు లాక్ ఓపెన్ చేయడానికి ఇక్కడికి మీరు వెళ్లాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ యాప్ లాక్ ని మీరు యూజ్ చేసి ఒక కొత్త ఎక్స్పీరియన్స్ అయితే మీరు పొందొచ్చు. దాంతో పాటు మంచి సెక్యూరిటీని కూడా మీరు ఆస్వాదించవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో లేటెస్ట్ టాపిక్ తో నేను త్వరలో మీ ముందుంటాను. చూస్తూనే ఉండండి టెక్స్ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ శివ సైనింగ్ ఆఫ్. బాయ్.